2014 ఆ టైంలో పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఈ యొక్క పార్టీ జనసేన పార్టీని ఆవిర్భవించిన కొత్తల్లో త్రివిక్రమ్ మాటలు వెనకాల ఉండి పవన్ కళ్యాణ్కి ఇస్తున్నాడు, లేదా అతని స్పీచ్లకి ఈయనే స్క్రిప్ట్ ఇస్తున్నాడు అనేటువంటి మాటలు మనకి బాగా వినిపించేవి మీరు అబ్జర్వ్ చేస్తే. కానీ ఈ మధ్యకాలంలో ఎవరు కూడా అట్లా విమర్శించినటువంటి పరిస్థితులు లేవు. వీళ్ళిద్దరూ ఫంక్షన్స్లో కానీ ఆ తర్వాత వచ్చిన అజ్ఞాతవాసి టైంలో కానీ అట్లా కాస్త దగ్గరగా ఇద్దరు ట్రావెల్ అవుతున్న టైంలో మాత్రం ఈ రకమైనటువంటి క్రిటిసిజం లేదంటే విమర్శలు తీవ్రంగా వినిపించేవి. త్రివిక్రమే స్క్రిప్ట్స్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్కి, త్రివిక్రమ్ రాసిచ్చినవి పవన్ కళ్యాణ్ చదువుతున్నాడు అనే మాటలు. ఆ తర్వాత కాలంలో ఇదన్నీ ప్రతిపక్షాలు చేసే మాటలు, ఎస్పెషల్లీ వైసీపీ యొక్క అభిమానులు, వైసీపీ లీడర్లు అన్న మాటలు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు స్క్రిప్ట్ ఇస్తున్నారు, దాన్నే పవన్ కళ్యాణ్ చదువుతున్నారు అనే మాట కూడా మనం వింటూ వచ్చాం. సో ఇప్పుడు రీసెంట్గా జెండా సభ ఏదైతే జరిగిందో తాడేపల్లిగూడెంలో, ఆ సభలో జరిగినటువంటి అంశాల గురించి, అక్కడ పవన్ కళ్యాణ్ తన 24 సీట్ల గురించి మాట్లాడిన ఆ అంశం గురించి అబ్జర్వ్ చేసి చాలామంది విమర్శిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదంతా కూడా ఓన్లీ 24 సీట్లు మాత్రమే ఎందుకు ఇచ్చారు మీకు అని చెప్తే దానికి సరైనటువంటి సమాధానం చెప్పలేని పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని చదివేశాడు అంటూ కూడా వైసీపీ వాళ్ళు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. సో త్రివిక్రమ్ పేరు ఎందుకు వచ్చిందంటే ఎక్కువగా పురాణాల గురించి, ఎస్పెషల్లీ గాయత్రి మంత్రం గురించి ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. గాయత్రి మంత్రం 24 పదాలు అక్షరాలు ఉంటుందని ఆయన చెప్పారు. నిజానికి అది 25 అక్షరాల వరకు ఉంటుంది. సో 24 దేవతామూర్తుల్ని గాయత్రి మంత్రంలో పఠించేటువంటి పరిస్థితి. అంటే గాయత్రి మంత్రం అంటే 24 దేవతామూర్తులు కలిసి ఉంటారు, వాళ్ళ గురించి ఉంటుంది దాంట్లో అని ఒక ప్రసిద్ధి. బట్ ఆయన స్టేజ్ మీద 24 పదాలు అక్షరాలు ఏదో చెప్పారు. సో అది ఒకటిను, అది ఒక రీజన్. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా 24 అనేది తక్కువ నెంబరు, చాలా చిన్న నెంబరు. కానీ ఎట్లా అయితే వామనుడు ఎంత చిన్న వ్యక్తి అయినా కూడా తన ఒక్క అడుగుతో బలిచక్రవర్తిని భూమిలోకి తొక్కేస్తాడో, ఇప్పుడు ఈ స్పీచ్ చూసిన వాళ్ళలో 40-70% మందికి అసలు ఈ స్టోరీయే తెలియదు. అంటే ఈ కొత్త జనరేషన్కి వామనుడు బలిచక్రవర్తి కథలు పెద్దగా తెలియవు కదా. గతంలో మనలాంటి వాళ్ళకి తెలుసేమో తప్ప ఈ స్పీచ్ చూసిన కుర్రాళ్ళకైతే డెఫినెట్లీ తెలియదు. ఇన్స్టాగ్రామ్లో లేకపోతే ట్విట్టర్లో ఈ మధ్య కొత్తగా రాజకీయాలు నేర్చుకుని, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి పడాల్సిందే యంగ్ ఓట్స్ కాబట్టి ఆ యొక్క ఎగ్జాంపుల్ ఆయన తీసుకున్నారు. ఓకే, తీసుకుంటే బాగానే ఉంది, కానీ అందరికీ తెలిసిన కథ తీసుకుంటే బాగుండేది కదా, రాముడిదో సీతదో అన్నట్టు అట్లా కాస్త ఫెమిలియర్ కథ తీసుకుంటే బాగుండేది అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ వామనుడి అవతారం బలిచక్రవర్తిని భూమిలోకి తొక్కడానికి అత్యంత చిన్న వ్యక్తి యొక్క సహాయం తీసుకుంటాడు దేవుడు అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో మంచిదే. కానీ అది కూడా వైసీపీ ఇప్పుడు త్రివిక్రమే మీకు రాసిచ్చాడా? ఎందుకంటే ఈ పురాణాలకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకోవడం కానీ, మంత్రాల గురించి ఎగ్జాంపుల్స్ తీసుకోవడం కానీ, ఇదంతా కూడా త్రివిక్రమ్ యొక్క స్టైలు, ఆయన యొక్క శైలి ఇది. సో పవన్ కళ్యాణ్ ఇక్కడ కూడా త్రివిక్రమ్ యొక్క హెల్ప్ తీసుకున్నాడా అంటూ వైసీపీ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తోంది. మీరు కనీసం మీకు ఇచ్చిన అత్యంత తక్కువ సీట్లని ఎందుకు తీసుకున్నారు అనేది కూడా సమాధానం చెప్పుకోలేక మీరు ఇట్లా స్క్రిప్టెడ్ చదువుతున్నారా, పురాణాల్లోంచి ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చారా అని అయితే తీవ్రంగా ఆయన్ని విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నాకు అనిపించింది ఏంటంటే పురాణాల ఎగ్జాంపుల్స్ ఆయన తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఆయనకి నిజంగా త్రివిక్రమ్ ఇచ్చిన అదొక హెల్ప్, దాంట్లో ఏముంది. ఫస్ట్లో ఇచ్చి ఉన్నా, ఇప్పుడు ఎప్పుడు ఇచ్చినా ఒక ఫ్రెండ్ తన ఫ్రెండ్ మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు, లేకపోతే ఏదన్నా ఒక ఇష్యూ దగ్గర స్టక్ అయినప్పుడు ఒక సలహాని సూచనలు ఇవ్వడం పెద్ద తప్పేం కాదు. దాని పెద్ద స్క్రిప్ట్ అని, స్పీచ్ వేరే వాళ్ళు రాసిస్తున్నారని అనేంత పెద్ద మాటలు అయితే అవసరం లేదు. కానీ నాకు ఇక్కడ నచ్చని అంశం ఏంటంటే ఆయన పురాణాలు చెప్పొచ్చు, ఎన్ని స్టోరీలు చెప్పొచ్చు, కానీ 175 సీట్లలో 88 అనేది మీకు మ్యాజిక్ నెంబర్ అయినప్పుడు, వాళ్ళు 150 సీట్లు టీడీపీ తీసుకున్నప్పుడు మ్యాజిక్ నెంబర్ 88 కొట్టేసుకునే అవకాశం అక్కడ కనబడుతున్నప్పుడు మీ పార్టీ ఆ పార్టీతో కలవాల్సిన అవసరం ఏంటి? 24 సీట్లే తీసుకునే అంత బలహీనంగా మీరు ఉన్నారా? ఏపీలో 7% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి మీరు పోయిన ఎన్నికల్లో ఈసారి కనీసం ఒక 20 కూడా తెచ్చుకోలేము అనుకుంటున్నారా? లేదు, తెచ్చుకోగలం 20% అంటే 175లో కూడా మీకు 20% రావాలి కదా అనేది మాత్రం నా లాజిక్. సో దీనికి ఏదన్నా వాళ్ళు కాస్త ఒక 40 సీట్లు, 50 సీట్ల వరకు ఇచ్చున్నా 20% కింద కాస్త బెనిఫిషరీ అన్నట్టు
అన్నట్టు లేకపోతే న్యాయం అన్నట్టు మనలాంటి న్యూట్రల్స్కి కూడా పవన్ కళ్యాణ్ పార్టీకి ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా అన్యాయం జరిగింది అనే మాట వినిపించడం అయితే కన్ఫర్మ్. బట్ ఓట్ల బదిలీ జరుగుతుందా, వీళ్ళు చెప్తున్న ఈ పురాణ ఎగ్జాంపుల్స్ విని ప్రజలు కన్విన్స్ అవుతారా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. మీరో నేనో అవ్వక్కర్లా, బట్ ఈయనకి పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలనుకున్న ఎన్నో ప్రాంతాల్లో సిద్ధంగా ఉన్న వాళ్ళు ఆ ఓట్లని టీడీపీకి వేస్తారా, కోపంతో వైసీపీకి వేస్తారా అనేది క్వశ్చన్. సో దానికోసం ఆయన వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి. నిన్న సభలో చాలామంది వెయిట్ చేశారు, టీవీల్లో చూశారు, అసలు 24 సీట్లకి ఏం సమాధానం చెప్తాడు పవన్ కళ్యాణ్ అని చాలామంది అది చూస్తే తీరా ఆయన ఆవేశపడ్డారు. ఓకే, అది అంతవరకు. కానీ ఈ పురాణాల ఎగ్జాంపుల్స్ చెప్పారు, అంతవరకు కూడా ఓకే, ఎటువంటి అబ్జెక్షన్ లేదు. కానీ ఈ పురాణాల ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో కన్విన్సింగ్ పాయింట్ అయితే దాంట్లో కనిపించలేదని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అవతల వ్యక్తి ఆల్రెడీ బలంగా ఉండి జగన్ని తన 88 సీట్లతో తొక్కగలుగుతున్నప్పుడు మీ వామనుడితో అసలు ఇక్కడ పనే లేదు కదా. అక్కడైతే వామనుడికి 3 అడుగులు కావాలని అడుగుతాడు కాబట్టి ఇదంతా జరిగింది. కానీ ఇక్కడ అటువంటి కథ ఏమి లేదు. అండ్ దాని ప్రిమైజ్ కూడా ఎవరికి చెప్పకుండా చాలామందికి తెలియదు. బట్ డైరెక్ట్గా దాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోయి దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవడం అనేది చాలామందికి రుచించని పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ కాస్తంత బెటర్ క్లారిటీ ఇస్తే బాగుండేది. ఇక మీదట ఉన్న సభల్లో అయినా 24 సీట్లతో ఏం సాధిద్దాం అనుకుంటున్నారు, రేపొద్దున గెలిచిన తర్వాత మినిస్ట్రీ ఈయన ఏమన్నా తీసుకుంటారా, గెలిచిన వాళ్ళకి ఏమైనా ఇప్పిస్తారా, ఈయన ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేయబోతున్నారు, తెలుగుదేశానికి జగన్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నటువంటి వ్యక్తిగా ఎన్ని చూసినటువంటి వాళ్ళు ఇన్నాళ్ళు కూడా 24 మాత్రమే తీసుకున్నప్పుడే కోపం వస్తే 24 తీసుకున్న తర్వాత దాని గురించి కన్విన్స్ చేయలేకపోవడం మీద కూడా చాలామంది న్యూట్రల్ సపోర్టర్లు పవన్ కళ్యాణ్కి, చాలామంది న్యూట్రల్ సపోర్టర్ పవన్ కళ్యాణ్కి కాస్త సాఫ్ట్ కార్నర్తో ఉంటారు. సపోర్ట్ పబ్లిక్గా చేయకపోయినా ఓకే ఎంతో కొంత మార్పు తీసుకొస్తాడేమో అని వాళ్ళు ఇంకా కోప్పడ్డారు. ఇటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పడం, కన్విన్స్ చేయలేకపోవడం అనే పాయింట్. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అసలు ఏమనుకుంటున్నారు ఈ రకమైనటువంటి స్పీచ్ గురించి కావచ్చు, త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ గురించి కావచ్చు, 24 సీట్లు మాత్రమే తీసుకోవడం కావచ్చు. ఎందుకంటే 150లో 88 టీడీపీ కనుక సాధించగలిగితే 24తో పనే ఉండదు అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అంశం. సో ఈ మొత్తం వ్యవహారం మీద అభిప్రాయాన్ని కామెంట్లో చేయండి.